అబ్బా ఎంత హాయిగా ఉందో. అయినా మీరు భలేవారండి. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి సమ్మగా కాళ్ళొత్తుతున్నారా? నేనేం చేసిన అమ్మగారు? ఏందమ్మగారు సారేం చేసిర్రు? అది ఏం లేదులేవే. అరే రావులా, గదంతా కాదు, సారేం చేసిర్రు చెప్పురి. ఏం లేదని చెప్పాను కదా. మొగుడు పెళ్ళాల మధ్యలో 190 ఉంటాయి. అవన్నీ నీకెందుకు? 190 నాకు వద్దులే గాని గా ఒక్క ముచ్చటేందో చెప్పుర్రి. అయ్యో ఆ ఒక్కటి అడక్కే. సర్లేండి. అవును, నా కాళ్ళు నొక్కమని నీకెవరు చెప్పారు? నాకు పెద్దమ్మగారు చెప్పారమ్మా. ఆవిడ కాళ్ళొత్తమని ఉంటారు. కాదమ్మా, మీకే నీరసంగా ఉందని మీ కాళ్ళొత్తమన్నారమ్మగారు. మీ గదిలోనే పడుకోమన్నారు. నా గదిలోనా? ఏం అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మగారు. అరే వద్దన్నానా? అబ్బా అది కాదమ్మా. అరే నీకొకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళు. గట్లనే అమ్మగారు. తిరిగి చూడకుండా వెళ్ళు. నాన్నా, నాన్నా, అమ్మా, నాన్నా. ఏమైంది? ఎందుకట్లా కేకలు పెడుతున్నావు? అరవడం కాదు, కరవాలనిపిస్తోంది. ఏమైంది? వరుణ్ వాళ్ళమ్మ నన్ను ఎన్ని మాటలందో తెలుసా? దాంతో నువ్వెందుకు మాట్లాడావే? నేను మాట్లాడలేదు, వరుణ్ మాట్లాడాడు. వాళ్ళూరెందుకు వెళ్లారో తనకి తెలీదన్నాడు. నన్ను నమ్మించడం కోసం స్పీకర్లో పెట్టాడు. ఏమందిట్టింది? చెప్పుడు ముక్కుతంది, ఇంకా చాలా అంది. చుప్పనాతి శూర్పనక గట్లనిందా? అంతేకాదు, ఇంకా ఉంది. నాకెందుకో భయంగా ఉందిరా. ఆ తిట్లు అంత భయంకరంగా ఉన్నాయా? అది కాదురా. ఎందుకమ్మా భయం? రేపు పెళ్ళయ్యాక నువ్వు ఆ శ్రీదేవితోనే కదా కలిసి ఉండాలి. అమ్మా, పల్లవి శ్రీదేవితో కలిసి ఉండడం ఏంటమ్మా? వరుణ్తో కదా కలిసి ఉండేది. కలిసుండేది మొగుడుతోనే, కాని రోజు అత్తతో గొడవలు పడితే ఎట్లుంటది? దిమాగ్ ఖరాబ్ కాదా? పల్లవి అక్కడికెళ్ళి కష్టపడుతుందేమోరా. మరి వరుణ్ ఇష్టపడింది కదమ్మా. నేనేనా బాండాన్ని ఇష్టపడలేదా? ఇంకా సోచాయించుడెందుకు? గా పోరగా నీడికి ఇల్లరికం తెచ్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. నువ్వు ఊరుకోవద్దునా? రష్మి చెప్పింది కరెక్ట్. అవునే, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను. ఏహే, ఏంటి మీ అందరికీ ఏమైంది? మీ కూతుర్ని అంత తక్కువ అంచనా వేస్తున్నావమ్మా? వాణ్ణి ఇక్కడికి తీసుకురావడం కాదు, నేనే వాళ్ళింటికి వెళ్తాను. ఆంటీతో పబ్జీ గేమ్ ఆడుకుంటాను. నా దారిలోకి తీసుకొస్తా, తాట తీస్తా. ఓ రావులా, చిన్నమ్మాయి అంటే సిరుతపులి లెక్క. గిట్ల చేస్తే గాని గా శ్రీదేవికి బుద్ధి రాదు. కానీ నాదొక చిన్న విన్నపం. ఏంటి చెప్పు? నన్ను కూడా మీతో పాటు గా ఇంటికి తీసుకోవర్రి, పని మనిషి లెక్క. గాలు నన్ను గన్నని మాటలన్నందుకు గల్ల మీద పగ తీర్చుకుంటా. డన్ డన్. అబ్బా హాయిగా ఉందే. అందుకే నిన్ను అమ్మగారికి కాళ్ళు పట్టమని చెప్పాను. నువ్వా? నేనేనమ్మా. నేనింకా క్షోభనుకున్నాన్రా. నేను రాత్రి సరిగ్గా ఇలాగే క్షోభ జయకాలు పడుతూ ఉంటే నేనేమో అనుకొని చేసినంత చేసి కాలు పడుతున్నావా అందంట. అది మ్యాటరు. ఇంకా నయం, మన అదృష్టం బాగుండి ఇంకేం మాట్లాడలేదు. అంటే గర్భం విషయం మాట్లాడలేదు కదా? లేదత్తయ్యా. అంతలో అదే ఏం చేశారని అడిగింది. వెంటనే కాళ్ళు పడుతుంది ఈయన కాదని తెలిసి అదిరిపోయాను నేను. అమ్మా, దాన్ని డైరెక్ట్ గా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా ఏదో అనుమానం వచ్చే ఉంటుందమ్మా. ఒరే, దానికంత బుర్రలేదురా. ఉంటే ఏం చేశారని ఎందుకు అడుగుతుంది? ఇదిగో కామ్గా ఉండి మీరు మాట్లాడుకునేది మొత్తం వినేది కదా. అమ్మా, దానికున్న ప్రీతి ప్రేమతో కొంచెం ఆలోచించినా చాలమ్మా. మన డేంజరే. దాని ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? అది లేకపోతే జయప్రదకి ఎవరు సాయం చేస్తారు? అమ్మా, మనమే ఏదో రకంగా తంటాలు పడదాం. ఏంటి అనేది? వాడు చెప్పేదానికల్లా తల ఆడిస్తాం. ఇలాంటి విషయాలు మీకు తెలియవురా, మీరింకా చిన్నవాళ్ళు. అమ్మా, ఇది అన్యాయం. జయ కడుపు విషయంలో మాత్రం ఇంత వయసు వచ్చింది సిగ్గులేదని తిడతావు. ఇప్పుడేమో మీరు చిన్నవాళ్ళు, మీకేం తెలియదని అంటున్నావు. రాజకీయ నాయకుల్లాగా నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ మొహోరా. అది కాదురా,
తనకి పనుల్లో సాయంగా ఉంటుంది, తోడుగా కూడా ఉంటుంది. పైగా మనతో బాగా కలిసిపోయిందిరా. యూ డోంట్ వర్రీ. అబ్బో, పైగా ఇంగ్లీష్ ఒకటి. క్షోభని ఇంట్లోనే ఉండనివ్వరా. మనమే నూరు జారకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అత్తయ్య, ఇది కత్తి మీద సాములా ఉంది. అయినా ఈలోగా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేద్దాం. ఒరే కృష్ణుడు, ముందా శోభన్ గారికి ఫోన్ చెయ్యి. ఆడపెళ్లి వాళ్ళం, మనమే తొందర పెట్టాలి. అమ్మా, చేశానే, చేస్తూనే ఉన్నాను. ఫోన్ కలవడం లేదు. ఓహో, పోనీ నువ్వైనా చేసావా అమ్మా? నేను ఆ శ్రీధర్కి ట్రై చేశాను అత్తయ్య. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. అదేంటి, ఇద్దరు కూడబలుక్కొని ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అమ్మా, నాన్న, కాసేపట్లో వరుణ్ బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాడు. అవు పొద్దుగాల నుంచి గీ ముచ్చటే చెప్తున్నావు, వస్తాడంటవా? వాళ్ళమ్మ ఒప్పుకోదేమోనే, అది అసలే ఆడదయ్యం. ఓసి ముసల్దానా, ఇప్పుడంటే అన్నావు గాని వరుణ్ ముందనుకో. నువ్వు నోరు ఇవే. నువ్వే వాడి ముందు వాళ్ళమ్మని తిడతావు. నువ్వా నాకు చెప్పేది? చాలేవే. ఏంటి అందరేదో టీవీ షోలో ఉన్నట్టున్నారు? ఏంటి టాస్క్? వరుణ్ బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాడు. ఇదో పెద్ద టాస్కా? అది కాదురా, వాళ్ళమ్మ అసలే రాక్షసి, పిశాచి, పింగళారి, సీకి. ఓసి ముసల్దానా, మొత్తం. అననీయండి మేడం. మేడం ఏమన్నా తప్పుగా అన్నారా? శ్రీదేవి గారిని ఇంకా 4 మాటలు తిట్టాలా? సర్లే గాని టిఫిన్ రెడీనా? గిప్పుడే రెడీ చేస్తా. మరి వెళ్ళి ఆ పని చూడు. తననంటే అంత పొడుచుకొచ్చేస్తుందంటో దానికి. పల్లవి, రా వరుణ్. హాయ్ ఎవ్రీబడి. సారీ ఫర్ ది లేట్. ఏంటి? లేట్ అయింది, క్షమించమని అడుగుతున్నాను. ఓహో, ఇతనెవరు? సారీ, మర్చిపోయాను. వీడు నా ఫ్రెండ్. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఏ ఇండియాలో జాబ్ దొరకలే? నోను, తను డాక్టర్. డాక్టరా? పేరేంటి బాబు? చదరంగం. చదరంగమా? అదేం పేరు? అది వాళ్ళ నాన్న చెస్ ఛాంపియన్ అయిన రోజు వీడు పుట్టాడు, అందుకే ఆ పేరు పెట్టారు. ఒకవేళ ఇలా నాన్న బాక్సింగ్ ఛాంపియన్ కనుకైతే ముష్టి యుద్ధం అని పెట్టేవాళ్ళ ఏంది? ఏమండి, మరీ ముష్టానికండి, వినడానికే కష్టంగా ఉంది. అంటే మీ నాన్న చెస్ ఛాంపియనా? కాదు, అది హాబీ. మై ఫాదర్ ఆల్సో డాక్టర్. గుడ్. మా మదర్ కూడా డాక్టరే. ఎక్కడ బాబు? అమెరికాలోనా? కాదు అంకుల్, ఇండియాలోనే. ఏ ఊరు బాబు? ఈ ఊరే ఆంటీ. ఈ ఊరా? పేరేంటి బాబు? ఫాదర్ పేరు డాక్టర్ లవంగం, మదర్ పేరు డాక్టర్ కర్పూరం.